స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఆసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు, అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, నీతి న్యాయములు నీ సింహాసనాధారం, కృపా సత్యములు నీ సన్నిధాన వార్తులు, కృపా సత్యములు నీ సన్నిధాన వార్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై, బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, స్తుతియాగమునే చేసెద నిరతం, స్తుతియాగమునే చేసెద నిరతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బూరధ్వనులే దిగిలో మోగగా, రాజాది రాజా నీవే వచ్చువేళ, బూరధ్వనులే దిగిలో మోగగా,
సిద్ధతతో వెలిగే సిద్ధితో పెళ్లి కుమారుడా నిన్నెదుకుందును, పెళ్లి కుమారుడా నిన్నెదుకుందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథా, జీవపు దాత శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా, నిన్ను స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా. నలిగిపోయా కలువరిలో మా యేసయ్యా, విరిగిపోయా నలిగిపోయా కలువరిలో మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతో, విరిగి నలిగిన హృదయాలతో స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా, నిన్ను స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా. హల్లెలూయా. మన పోషకుడు నమ్మదగిన దేవుడని రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము
స్తోత్రముల ఊయలయ్యనా నీకు వందనాల తాడు కట్టనా స్తోత్రముల ఊయలయ్యనా నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయుమా నీ పాదాల చెంత కొంచెం చోటు దయచేయుమా స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ధ్వనితో ఆయన స్తుతించుడి ధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రార్థన చేసుకున్నాం. యేసురత్నయ్య గారు ప్రార్థన చేస్తారు. సింతపల్లి గ్రామంలో దేవుడు చక్కటి మందిరాన్ని దైవజనులు యాకోబు గారి ద్వారా నిర్మించినందుకే నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమలేని మాత్రం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మకమైన దేవుడు ప్రభువా, భూమి ఆకాశమును సృజించిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. మానవుడు ఆరాధించుకోవడానికి భూలోకములో దేవా ఈ రీతిగా మందిరాలను మీరు ఏర్పాటు చేసుకున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమని చెప్పారు ప్రభా. ఇదిగో తండ్రి నీ దినం దేవా నీ మందిరంలో ఒక దినము గడుపుకుంటాం. వీధుల కంటే శ్రేష్టమన్నారు నాయన. ఈరోజు ఈ సంతపల్లి గ్రామంలో ప్రజలు ఆరాధించుకోవడానికి ఇండియా పిలుపు దేవుని సంఘం ఈ స్థలంలో నిర్మాణం జరగడానికి కృప చూపారు. అందుకే ఇది మహిమ కలుగునుగాక. ఈ స్థలంలో మందిరాన్ని దీవించి ఆశీర్వదించారు. పెద్దలు దేవుళ్ళు దేవా తెలంగాణ ఏపీ సంఘాల అధ్యక్షులు అహరోనయ్య గారిని, ప్రెసిడెంట్ గారిని, ప్రభా కమేరియా సేవకులు, ప్రభా కమేరియా పాస్టర్ గారి సమక్షంలో ప్రభా ఈ రోజు ఈ మందిర ప్రతిష్ఠ జరుగుతున్నట్టుగా తోడే ఉంటాడు. జగ్గేపేట ప్రవీణయ్య గారు తీసుకుని వచ్చారు. అందరి సమక్షంలో పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం మీరు ఆశీర్వదించండి. మొదటిగా ఈ స్థలాన్ని మందిరాన్ని మీరు అభిషేకించండి. మహిమ పొందండి ప్రభువా. మీ దాసులు చేయడం ప్రారంభిస్తూ ఉండగా మీ దాసుల హస్తాన్ని మీ చేయి తోడే ఉంచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. దేవాది విషయాలు మీ హస్తములు చాపమని ఈ రోజు వచ్చిన ఈ కార్యం అంతవరకు నీ మహిమ మాత్రమే జరుగును గాక. ప్రతి ఆజ్ఞను లేపనచబడును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథంలోంచి 24వ కీర్తన సొలొమోను గారు చదువుతారు. 24 కీర్తన 24వ కీర్తన దావీదు రచించిన కీర్తన 24. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసును యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలము మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతమును ఎక్కదగిన వారెవరు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారెవరు? వ్యర్థమైన దాని మనసు పెట్టగలు, గబగబగా ప్రమాణము చేయగలు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగిన వారే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుడి వలన నీతిమంతులను నందును. ఆయన ఆశ్రయించువారు యెహోవా, ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని ఎదుగువారు అట్టివారే. బొమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల రాజు ఎవడు? బల సౌర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. బొమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు
మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములు కలుసుకునేకు యెహోవాయే. ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. మా యొక్క విలువగా జరిగిస్తున్న ఈ విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఆయన ప్రభుత్వ రాష్ట్రాలు యాకోబు గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరిచర్యలో వారు నిలబెట్టడానికి మీరు పిలిచిన ప్రభు ఆయన తగినట్టుగా మీ సన్నిధిలో పరిచర్యలో కొనసాగుతూ ఆయన ప్రభు ఈ యొక్క చింతపల్లి గ్రామంలో నీకు నామ మహిమార్థం కొరకైన ప్రభు ఒక మందిరాన్ని నిర్మించి ఉండగా సకల జనులు ఈ మందిరంలోనికి వచ్చినట్లుగా మీ కార్యక్రమం మీరు జరిగించనున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దీనికి ఉన్నటువంటి ప్రయాసం అంతటికి కూడా సఫలతం చేసి అయా కుమారుని ఇంకా మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులకు నీ ప్రార్థన మందిరంగా దీన్ని మార్చి అయా ఈ మందిరాన్ని మీరు అభిషేకించి అయా ఈ మందిరం అద్భుత జరుగుతూ మీ కృపను దయచేయమని ప్రభు మందిరం నీ నామ మహిమార్థమై ఇప్పుడు ప్రతిష్ఠించలేకపోగా మీ దాసులను మీరు అభిషేకించి నాయన ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ మహిమాని ప్రభావాలు ఎల్లప్పుడు మందిరం పైన ఉండునట్టు నీ కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వెళ్ళుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో జగ్గేపేట నుంచి వచ్చిన దేవుని సేవకులు జగ్గేపేట ఏరియా పాస్టర్ గారు ప్రవీణ్ గారు నాతో ఆత్మీయ తండ్రి గారు వచ్చి పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ యొక్క మందిరం ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాము, ఆవరణను ప్రతిష్ఠిస్తున్నాము. అందరూ చప్పట్లు కొడతాము. ఈ మందిరమై నేను ప్రెసిడెంట్ అయ్యగారు ఉండగా దాయందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుందునా, నీవు తోడుండగా నాకు దిగులుందునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను యేసువా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నీ మందిరమై నేనుండగా నాయందుండి ఆత్మ సత్యముతో ఆరాధింప, ఆత్మదేవుండా నేర్పించుమా, ఆత్మ సత్యముతో ఆరాధింప, ఆత్మదేవుండా నేర్పించుమా. నింపాను కరము నడిపించుమా, కరమును గురించి నడిపించుమా. నీ మందిరమై నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాగా లోయలో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయదు, పలకని వాన దానిని దీవులతో పడదు. వారు నానాటికి బలాభివృద్ధి నుంచు ప్రయాణం చేయదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడదు. యెహోవా సైనికులకు అధిపతులకు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడుమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖము లక్షింపుము. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములతో ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును ఏడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైనికులకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికరించువారు ధన్యులు. ఖమ్మం ఏరియాలో ఏరియా కాపరి దయచేసి జాగ్రత్తలు, అలాగే ఇక్కడ సేవ చేయించినటువంటి మరి దేవుని యొక్క దాసులు యాకోబు గారు, వారి యొక్క తల్లి గారు, వారి యొక్క మరి కుటుంబాన్ని బట్టి, వారి సహోదరుని బట్టి, స్థానిక సంఘం అంతటిని బట్టి
దేవునికి నిలుపుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామ మహిమార్థమై ఇక్కడ నీకు ఆరాధించడానికి ఒక చక్కని స్థలాన్ని, అలాగనే ఈ స్థలంలో మందిరాన్ని చక్కగా నిర్మించడానికి దేవుడు మన దాసులకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యమై ఉన్నారు. అందుకే మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్య ఎంతో ఘనంగా, ఎంతో మహిమకరంగా ఇక్కడ అనేకులు స్వస్థత పొందినట్లుగా, అనేకులు రక్షణ పొందినట్లుగా, అనేకులు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ప్రభు రాకడకై ఈ సంఘము మహిమగల సంఘముగా దేవుడు సిద్ధపరచున్నట్లుగా మేము మరి ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఖమ్మం ఏరియాలో పనిచేస్తున్న దైవజనులందరితో, అలాగనే మరి దేవుని స్తోత్రాలు జగేపేట ఏరియా కాపరి ప్రవీణ్ పాస్టర్ గారితో కూడా కలిసి విధంగా దేవుని నామాన్ని స్తుతించటకు కనపరచుకున్న ప్రభువే స్తోత్రం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణం ఇక్కడ చేసినటువంటి క్రియలను ప్రభు నామంలో అభినందిస్తున్నాను. ప్రభు ఇంకా మీకు తోడై ఉండి ద్వారా దేవునికి ఘనమైన సేవ జరిగించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని అద్భుతమైన కార్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుందాం. స్తుతించెదరు. మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి ఈ యొక్క ఖమ్మం ఏరియాలో ప్రభువా ఈ రీతిగా ఆయన చింతపల్లి గ్రామంలో దైవజనులు యాకోబు గారిని ప్రభువా సంఘాన్ని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఈ మంచి మందిరాన్ని ప్రభువా నిర్మాణం చేయడంలో మీరు చూపిన కృపకై స్తోత్రం. శక్తితో బలముతో కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని ప్రభువా మీరు సెలవిచ్చినారు. నాయన కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రాథమికమైనటువంటి దుష్టుని యొక్క వ్యతిరేకతలన్నింటినీ కూడా బంధించిన ఆయన అద్భుతమైన సమకూర్పులు మీరు జరిగించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘములు ఇంకా దినదినము నూతన ఆత్మలు చేర్చబడ్డ సహాయం చేయండి. ఇక్కడ ప్రభు ఆయన గొప్ప సేవ జరుగుటకు నాయన కృపదయ చేయండి. అనేకులను ప్రభు స్థలానికి మీరే ఆకర్షించండి, నడిపించండి. ఆ దేవానికి స్తోత్రాలు. మందిరము పట్టజాలని ఒక ప్రవాహం వలె ప్రజలు నీ సన్నిధికి వచ్చుదురుగాక. రాజానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని సర్వాధికారి సర్వోన్నతుడైన యేసు శక్తి గల నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నామమున ఈ చింతపల్లి గ్రామంలో ఉన్న ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం సీయోను ప్రార్థనా మందిరాన్ని ప్రభునామం మాత్రమే ప్రదర్శిస్తున్నాం. ఆమేన్. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారా బయట నిలువలేలా లోపలికి రండి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్మల్ని నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్మల్ని నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా,
ప్రతి అవసరాలు స్తోత్రాలు దర్శనాన్ని స్తోత్రాలు ప్రత్యక్షతని స్తోత్రాలు ఇంతవరకు నడిపించిన బ్రహ్మకాలం నడిపించుకున్న స్తోత్రాలు మన ఇండియా ప్రతిరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హరనయ్య గారి ద్వారా ఈ మందిరం ప్రతిష్ఠితమని చూపించిన కృపమని స్తోత్రాలు ప్రతిష్ఠితమైన ప్రధాన ద్వారాన్ని బట్టి స్తోత్రాలు ఎగ్జిక్యూటివ్ గారిని బట్టి స్తోత్రాలు అందరిని బట్టి స్తోత్రాలు సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడా పరక్షకుడా మా విమోచకుడా నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ఈ పేరు తండ్రి చిత్తపల్లి గ్రామాన్ని ప్రేమించి ఈ స్థలంలోకి నాయనాథుని తదులు యాకోబుని గారి కుటుంబాన్ని మరి తల్లిగా బట్టి నేను స్తుతిస్తామన్నాము బిడ్డలందరూ సంఘ బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు అంశమి ప్రార్థనలు మీరు ఆలకించేందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము ఈ స్థలాన్ని బట్టి స్తోత్రాలు ఆయన ఈ స్థలంలో నాయన చక్కని మందిరం నిర్మించబడడానికి చూపించిన కృపను బట్టి స్తోత్రాలు ఈ మందిరంలో తల్లినైనా దాన్ని ప్రవేశించడానికి దైవజనులని ప్రతిష్ఠించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా ఈ స్థలంలో తల్లి నేను ఆరాధనలో మీరు మీ సన్నిధి ఉంచండి ఈ ప్రసన్నత ఉంచమని ప్రార్థిస్తున్నా నీ మహిమని ఇక్కడ ఉంచాలని స్తోత్రం ఈ ఆరాధనలో స్వాధీనంలోంచి ప్రతి బిడ్డనైనా నీ సన్నిధి అనుభవించి గొప్ప పేరును పొందడానికి సహాయం ఈ సంఘంలో అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చిన గొప్ప రాజులను ఆయన హతము చేసిన ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసిన అమోరీయులు రాజైన సీహోనును ఆయన హతము చేసిన బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసిన ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించిన తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించిన మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆకాశమందులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దేవుడి లేఖన భాగాన్ని మన Yeah.
ఆనంద
Thank you.
తమ్ముడు కూర్చో. చేరిది నిలబడతారు సింగిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని మా మధ్య ఈరోజు ఈ చర్చ్ ఓపెనింగ్ సందర్భంగా మా బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ చర్చ్ ఓపెనింగ్ సందర్భంగా నన్ను పిలిచినందుకు గాను ఇక్కడ రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా మంచి చర్చ్ మంచిగా ఉండాలని అట్లా వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చాను. చెప్పిన ఆ రోడ్డు కూడా ఇమీడియట్గా సీసీ రోడ్ వేపిస్తుందని చెప్పాను. మొత్తం ఈ చర్చి ఏదున్నా కానీ ఎన్ని డెవలప్మెంట్ ఉన్నా సీనియర్ బాధ్యత తీసుకుంటాడని మనస్ఫూర్తి తెలియజేసుకుంటాను. మా పెద్దయ్య గారు సాధించండి. అలాగే మరి మా చర్చి వరకు మన సర్పంచ్ గారు, వారు భద్రం గారు, అలాగే వారితో ఉన్న మన సహోదరులందరూ కష్టపడ్డారు. వారి వరకు మన సర్పంచ్ గారికి మన నిజామాబాద్ ఏరియా పాస్టర్ గారైన అహరూన్ గారు చిన్న అలాగే మరి స్థానం ఇచ్చి మరి ఇక్కడ కట్టడానికి ఎంతో ప్రోత్సాహం. నాతో మా తాతని వెళ్ళి బాధపడిన నాతో పాటు ఏమన్నా దూరంగా ఉండదు. మరి మొక్కల తర్వాత చెప్తాను వారికి సహకరించినందుకు చిన్న ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. పాడకుండా ఉండలేనయ్యా, వారికి మా చిన్న శాస్త్రం తీసివేయబడినాను, తోసివేయబడినాను, అకస్మాత్తుగా చుక్కలు ఎత్తివేయబడినాను. కోడి అమ్మంటారు. వారు కూడా వచ్చినట్లయితే వారు కూడా వచ్చిన గిఫ్ట్ మా మధ్యలో ఉన్నారు. రాహుల్ సీజన్ రేపు టైప్ చేసి ఫోటోలు తీయమంటారా? కెమెరా పడుతుంది, కెమెరా టైప్ దగ్గర టైప్ చేసలేదా? ఇప్పుడు వదిలే ఉంటుంది. సొంత ఆపరేషన్ చేసే కష్టం. ఏమన్నా పెళ్ళి తీసిన పెళ్ళి తీసా పెళ్ళి మొత్తం తీసా. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా
నీ నామ మహిమార్థ నిమిత్తము జరగడానికి మీరు కృపనిచ్చిన దేవుడు అయినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆనాడు సొలొమోను కట్టిన దేవాలయం మీద నీ ఆత్మ దిగి వచ్చినది ప్రతి నీ స్తోత్రం. నీ సన్నిధి, నీ ముఖకాంతి దేవాలయము ఈ స్థలములో కూర్చు ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేయండి నాయన. ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, రక్షించబడుదురు గాక, మేలుని పొందుకొనుదురు గాక, ఆత్మ సంబంధమైన అభిషేకము వరములతో నింపబడుదురు గాక, సర్వ సత్యములోనికి నడిపించబడుదురు గాక. నా మందిరము అనేక జనులకు ప్రార్థనా మందిరముగా ఎంచబడిన తెలియపరచబడిన రీతిగా ఆ వాక్యం యేసు నామమున నెరవేర్చబడును గాక. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాయన ఇదిగో తండ్రి, మీ దాసులు నాయన మాకు వాక్యం చెప్పబోతుండగా తండ్రి, అయ్యా మీ దాసులలో నుండి మాతోటి సూటిగాను స్పష్టముగాను ఆయన మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవిస్తాము నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ నూతన మందిరము నాయన ఇదిగో తండ్రి, ఆనాడు సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరంలోనికి మీ యొక్క సన్నిధి, మీ ప్రసన్నత ఆ మందిరం అంతా నాయన నింపబడదు నాయన. పరిశుద్ధాత్మక నాయన మీరు సంచరించారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ మందిరంలో కూడా నాయన మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ పరిశుద్ధాత్మ శక్తి నాయన నింపబడి మమ్మల్ని అందరినీ ఆవరించబడినట్లుగా నాయన మీ ఆత్మతో నింపబడినట్లుగా మీరు కృప చూపించమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థనకి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి విశేషంగా చక్కని మందిరాన్ని నిర్మించి ఈ విధంగా ప్రజల కొరకు, దేవుని కొరకు ప్రజలను ఆయుత్తపరుస్తూ దేవుని సన్నిధిలో దైవజనులుగా వాడబడుతున్నటువంటి యాకోబు గారు కూడా వారి కుటుంబాన్ని, వారి తల్లిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి మందిరాన్ని బట్టి నేను కూడా దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మందిరం చక్కగా కనబడుతూ ఉంది, చూడడానికి చాలా బాగా ఉంది, సైజ్ కూడా చాలా బాగుంది. హల్లెలూయా. చక్కటి వాతావరణంలో దేవుడు ఇంత మంచి స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ విధంగా ఆత్మల భారం కలిగి సేవలో ఉన్నటువంటి దైవజనులను ఇంకా ప్రోత్సాహకరంగా దేవుడు వాడుకోవాలని ఐపీసీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తరఫున, అలాగే ఐపీసీ తెలంగాణ ఎగ్జిక్యూటివ్స్ తరఫున కూడా మా శుభాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా కోరుకొచ్చున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కూడా దేవాలయాన్ని కట్టాడు. మొట్టమొదట దావీదు కట్టాలనుకున్నాడు దేవాలయాన్ని. దేవుడు అంటాడు కదా, దావీదు నువ్వు కాదు దేవాలయాన్ని కట్టాల్సింది, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నీ కడుపులో నుండి వచ్చే నీ కుమారుని చేత నేను నా నామ మహిమ ఘనత కొరకై దేవాలయాన్ని కట్టిస్తాను, నువ్వు ఆగు అన్నాడు దేవుడు. అలాగే సొలొమోనును వాడుకొని ఒక చక్కటి దేవాలయాన్ని కట్టించాడు సొలొమోను ద్వారా. మందిరం కట్టాలంటే అందరితో కాదు, దేవుని మందిరాన్ని స్థాపించాలి, పరిచర్య చేయాలి, లేకపోతే దేవుని కొరకు ఇలాంటి సుందరమైన దేవాలయాలు కట్టాలంటే ఎవరు పడితే అర్థం అయ్యే పని కాదండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి ద్వారానే దేవుని మందిరాలు నిర్మించబడతాయి. దేవుని శక్తి లేకపోతే, దేవుని యొక్క అభిషేకం లేకపోతే, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని మందిరాన్ని కట్టడం అంతా సులువైన విషయము కాదు. దేవునికి స్తోత్రం. యాకోబు గారు ఇంతవరకు వారి యొక్క గృహంలో కూర్చున్నప్పుడు వారు మాట్లాడుతూ అన్నారు, ఈ యొక్క మందిరం నిర్మాణం చేసేటప్పుడు 40,000 రూపాయలు మా దగ్గర ఉండే గారు, 40,000తో ప్రారంభించిన ఈ మందిరము కొన్ని లక్షలైంది అన్నాడు. నేను చెప్పదలుచుకోలేదు కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత గొప్ప పని చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని నడిపించాడు. హల్లెలూయా. ఈ దినాల్లో మందిరాలు నిర్మించడము ఎంత అవసరమో, మందిరములో దేవుని కొరకు ఆత్మలను సంపాదించడం కూడా ఎంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను
కట్టిన దేవాలయంలో దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంత గ్రంథంలో దేవునికి స్తోత్రం కలుగును గాక 6వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్టయితే అక్కడ దేవుడు అతనితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చదివి మట్టుకు నేను కూర్చుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక 7వ అధ్యాయము 12వ వచనంలో నుండి మనం గమనించినట్టయితే 7వ అధ్యాయం 12వ వచనం. సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కోయకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు విడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచునని నా చెవులు దాన్ని ఆలకించును. చాలు. హల్లెలూయా. విన్నాను, నీ ప్రార్థన విన్నాను, నువ్వు చేసిన కార్యములన్నీ చూశాను. ఇప్పుడు నేను నీకు సెలవిచ్చేది ఏంటంటే, ఒకవేళ దేశం మీదకి కరువే కానీ, మిడతలే కానీ, అనారోగ్యమే కానీ, తెగులే కానీ, ఇలాంటి పరిస్థితులు ఏవైనా కలిగినప్పుడు నా జనులు తమను తాము తగ్గించుకొని, నా జనులు తన పాపములను విడిచిపెట్టి ఈ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినట్టయితే దేవునికి స్తోత్రం. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి దేశమును స్వస్థపరిచి వారి పాపములను క్షమిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప వాగ్దానం చేశాడు సొలొమోనుతో. గొప్ప వాగ్దానం చేశాడు దేవుడు సొలొమోనుతో. ఈ స్థలములో చేయబడే ప్రతి ప్రార్థన నేను వింటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఈ సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఏ పరిస్థితిలో ఒకవేళ సంఘం ఉన్నట్టయితే, ఈ గ్రామ ప్రాంతంలో రోగాలతో బాధపడుతున్నట్టయితే, తెగుళ్లతో బాధపడుతున్నట్టయితే, పాపంలో బ్రతుకుతున్నట్టయితే, శాపంలో బ్రతుకుతున్నట్టయితే, ఈ గ్రామంలో ఈ దేవుని కొరకు నిర్మించబడిన ఈ మందిరంలోనికి వచ్చి ఈ మందిరపు వైపు తమ చేతులెత్తి ప్రార్థన చేసినట్టయితే ఆకాశంలో నుండి దేవుడు ఆలకించనై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థన వైపు కూడా ఆయన చెవులు పెట్టి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రార్థన నేను వింటాను. ఎప్పుడు వింటానంటే తమ్మును తాము తగ్గించుకొని తన పాపములను విడిచిపెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక చెడు మార్గములను విడిచి నా సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకిస్తా. ఈ రోజు ఈ స్థలమును కూడా దేవుడు సొలొమోను దేవాలయమును ఏ విధంగా అభిషేకించి ఆకాశం నుండి అగ్ని కురిపించి ఆ మహిమ చేత ఆ మందిరాన్ని నింపితే యాజకులు ఆ తేజో మహిమను నిల్వలేక ఉన్నట్టుగా ఈ మందిరంలో కూడా తన తేజో మహిమతో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. యాజకులు నిల్వలేకపోయారు, అంత గొప్ప మహిమతో ఆ మందిరం నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంత పెద్ద దేవాలయమైనా, అది ఎంత చిన్న మందిరమైనా దేవుని మహిమతో నింపబడితే దేవునికి స్తోత్రం, దేవుని వెలుగుతో నింపబడితే ప్రజలు రక్షింపబడతారు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడే స్థితిలో పరిస్థితిలో సంఘం ఉన్నట్టయితే పాపులు రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. ఆత్మ చేత నింపబడినటువంటి మందిరంగా ఉన్నట్టయితే దేవునికి స్తోత్రం, రోగముతో వచ్చిన వారు స్వస్థపరచబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైనటువంటి కృప, ఆ విధమైనటువంటి ఆ యొక్క అభిషేకం ఈ మందిరము పైన నేను మొదలుకొని ఈ క్షణము మొదలుకొని నిరంతరము కూడా ఆయన మహిమ ఈ మందిరము పైన ఉండును గాక. నేను మొదలుకొని ఆయన అభిషేకము, నేను మొదలుకొని ఆయన వెలుగు, ఆయన సన్నిధి ఈ మందిరము చుట్టూ కూడా ఉండును గాక. హల్లెలూయా. ఈ వాక్యము చేత ఈ సన్నిధిలో కూర్చోవడానికి వచ్చిన వారందరూ కూడా ఈ మందిరం వైపు ఒకవేళ ఈ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినట్టయితే
నీ ప్రార్థన ఆలకించి దేశమును స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నీ సంఘాన్ని స్వస్థపరుస్తాడు, నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చక్కబెడతాడు. అలాంటి కృప, అలాంటి భాగ్యం ఈ సంఘానికి, సంఘ కాపురికి, ఈ యొక్క గ్రామం అంతటినీ కూడా దేవుడు దయచేయును గాక. ఈ మాటను దేవుడు దీవించును గాక.